కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్షాల మధ్య ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మిగతా వాళ్ళందరూ ఆఖరి రోజు నామినేషన్లు వేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ సర్దుబాటు ఏ విధంగా జరిగింది, ఎవరికి సామాజిక వర్గాల పరంగా కలిసి వచ్చింది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఫస్ట్ నుంచి 1+4 1+1+3 ఇదే చర్చ జరుపుతా ఉన్నాం. సో ఫైనల్ డే ఒక క్లారిటీ వచ్చింది, 1+1+3. సో ఎలా జరిగింది ఈ సర్దుబాటు? 5 క్యాండిడేట్లు కూటమి పక్షాన్ని, ఎందుకంటే అన్ని ఏకగ్రీవం అవుతాయి కాబట్టి అన్ని ఒకేసారి అనౌన్స్మెంట్ అవుతాయి. ఎందుకంటే 14వ తేదీ వరకు స్క్రూటినీ ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 28th లో ప్రాసెస్ పూర్తి చేసి ఏంటి ఎలా వచ్చింది నంబర్స్? మెత్తధర్మం పర్ఫెక్ట్ గా పాటిస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా బీజేపీకి కలిసి వచ్చింది. రాజ్యసభ విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే కలిసి వచ్చేలా చేసుకుంది బీజేపీ. చేసుకుంటారు వాళ్ళు. సరే, ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి ఫస్ట్గా చూసుకుంటే రేసులో ముందు వరుసలో ఉండి ఎప్పుడెప్పుడు నుంచి ఇస్తారా లేదనే పరిస్థితి నుంచి నాగబాబు గారు క్లారిటీ వచ్చేసింది జనసేన పార్టీ తరఫున. లేకపోతే మిగిలిన స్థానాలు ఎవరికి అనుకున్నప్పుడు నామినేషన్ కూడా వేసాడు. నారా లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు దగ్గరుండి తీసుకెళ్లి నామినేషన్ వేసారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తమ్ముడి దగ్గర 7 లక్షల అప్పు, వాళ్ళ అన్నగారు తీసుకున్నప్పుడు అన్నీ కూడా ఉదరించారు. ఒక్కరికి అఫిడవిట్లో అయిపోయింది. లేకపోతే అండి టీడీపీ మాత్రం సామాజిక న్యాయం అంటే మాది బీసీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ అనేది మొదటి నుంచి బీసీ పార్టీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీల పార్టీ అనేది దాన్ని పర్ఫెక్ట్గా పాటించారని చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి పార్టీకి ఉన్న కావలి ప్రతిభా భారతి స్పీకర్గా పనిచేశారు. వాళ్ళ కూతురు కావలి గ్రీష్మ ఎంత పార్టీని ఒక ధైర్యం నూరిపోసింది మహానాడులో మనం చూసి తొడగొట్టి మరి చెప్పింది. ఆమెకి ఇస్తారా లేదనే పరిస్థితి నుంచి ఆమెకే ఇచ్చారంటే ఇక దాన్ని బట్టి ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇచ్చారని మనం అనుకోవాలి. అదొకటి ఈక్వేషన్ కూడా. ఉత్తరాంధ్ర ఒకళ్ళు, ఇటు దక్షిణాంధ్ర ఒకళ్ళు, రాయలసీమ 3 ప్రాంతాలకి అది బీసీలకి సామాజిక న్యాయం వాళ్ళకు 3 కేటాయించడం అనేది ఒక సరికొత్త రాజకీయం. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎవరికి రాలా. దేవినేని ఉమా దగ్గర నుంచి వంగవీటి రాధా వరకు, తర్వాత కొమ్మాలపాటి శ్రీధర్ అనుకున్నాం, తర్వాత వర్మ గారు అనుకున్నాం. 23 సంవత్సరాలు పార్టీతో ఉన్నాడని చెప్పేసి అన్న యనమల ఎవరికి కాకుండా ఈ ముగ్గురికి ఇవ్వటం అనేది వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు గారు చివరి వరకు రివీల్ చేయకుండా వాళ్ళకి నిన్ననే చెప్పడం లాస్ట్ డే అనౌన్స్మెంట్. అందరికంటే సర్ప్రైజ్ గిఫ్ట్ మాత్రం బీజేపీ క్యాండిడేట్ సోమవీర్రాజు గారు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళు అతి చూసి వ్యవహరిస్తారు. ఇక వీళ్ళు వచ్చిన దాంట్లో బిదా రవిచంద్ర మొదటి నుంచి నెల్లూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. నెల్లూరు పూర్తిగా వైసీపీకి కనుమరుగైపోయింది. అక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇస్తే ఆయన తీసుకోవటం, తర్వాత బీటీ నాయుడిని మళ్ళీ తీసుకోవటం, 3 కావలి గ్రీష్మ, ఈ ముగ్గురిని చాలా బ్యాలెన్సింగ్గా వెళ్ళినట్టుగా టీడీపీ కనపడుతుంది. కొంతమంది రాని వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి బాటలోనే మేము ఉంటామన్నారు తప్పితే ఎవరు వ్యతిరేకత నాయకుడు వ్యతిరేకించకపోతే ఈ రోజు కాబట్టి ఇంకో పోస్ట్ రావచ్చు. ఆల్రెడీ ముందర నుంచే మొదలైందండి. అందరికీ ఫోన్లు చేసి చెప్పేసి ఈసారి ఆగండి, 2027లో చాలా 27 వరకు అవకాశం లేదు కాబట్టి. లేకపోతే మీరు మొదటి నుంచి కూడా ఆంధ్ర మోడీ అని చెప్పేసి ఆయన సోమవీర్రాజు గారిని అంటారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా మొదటి నుంచి బీజేపీలో ఉన్నాడు. తర్వాత ప్రాధాన్యత తగ్గే క్రమంలో ఊహించిన విధంగా ఆయనకి ఆంధ్ర మోడీ అంటే ఏ రకంగా ఆయన్ని ఆంధ్ర మోడీ అంటారు. అంటే చాలా వాళ్ళు పిలుచుకుంటారు ఆయన్ని. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మనం ఎవరు ఊహించిన విధంగా ఫస్ట్లో 2014లోనే గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి కలిపింది అతనే. అట్లా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మధ్యలో అధ్యక్షుడిగా తన పనితీరు పూర్తిగా మెరుగుపరచుకోలేకపోయారు. కాలక్రమంలో ఆయన ప్రాధాన్యత తగ్గింది అనుకున్న సమయంలో ఊహించిన విధంగా ఆయనకి ఎమ్మెల్సీ రావడం అనేది 3 పార్టీలకి న్యాయం జరిగిందనే మనం భావించాలి. సరే, అంటే వైసీపీ నాయకులు అప్పుడే కామెంట్స్ చేస్తున్నారు. కావాలి గ్రీష్మ తొడగొట్టినందుకు ఇచ్చారా, తొడగొట్టినందుకు ఆమెకి సీట్ ఇచ్చారు. ఈ 2 సీట్లు బీజేపీ జనసేన 2 కూడా ఒకే సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చారు. జగన్ అన్న అయితే ఇలా చేయరు అని చెప్పని నినాదాలు చేస్తున్నారు. సరే, దీని ఏ విధంగా నేనేం చెప్తానంటే జగన్ అన్న ఏం చేస్తాడనేది మాకు తెలిసిన అంశమే. రాయలసీమలో పెద్దిరెడ్డికి రాసిచ్చేశారు. తర్వాత ఆయన కడప బెల్ట్ ఏం చేశాడు మనకు కూడా తెలుసు. ఆయన కుటుంబం తప్పితే ఇంకేం ప్రాధాన్యత లేదు. కోస్తాలో ఏం చేశారు మనకి నెల్లూరు నుంచి ఒంగోలు దాకా అది కూడా తెలిసిన అంశమే. మరి ఆ తర్వాత ఉత్తరాంధ్ర చెంది వైవి సుబ్బారెడ్డి గారికి, లేకపోతే
విజయసాయి రెడ్డికి రాసిచ్చారు. 3 ప్రాంతాల కోఆర్డినేటర్, రీజనల్ కోఆర్డినేటర్లు కేశవ్ గారు మీకు తెలియదు కాదు, ఎవరిని ఇచ్చారు చెప్పండి? అంతా రెడ్డి సమాజం, అంటే ఎవరు లేరా? అప్పుడు ఏమైంది? ఇప్పుడు చెప్పటం, వీళ్ళు చెప్తానికి ఎవరికి ఇవ్వాలి? ఈ కూటమికి 164 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. దీనికి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కావలి గ్రీష్మ ఆ రోజు తొడగొట్టింది కాబట్టి ఇచ్చారంటే ఆమె పార్టీలో ధైర్యం నింపడానికి ఒక మహిళగా, మాజీ స్పీకర్ కూతురుగా ఆమె చేసింది. తర్వాత ఎక్కడ కూడా కనపడలా ఆమె. చూడండి, ఊహించిన విధంగా ఆ పేరు ఇప్పుడు వచ్చింది. ఈ ప్రాంతంలో ఏంటంటే మొన్న చూస్తే మనం కూడా అనుకున్నాం, జనసేన ఊహించిన విధంగా అరకు పాడేరులో కూడా ఈరోజు జాయిన్ అవుతున్నారు 120 మంది దాకా. 12 తారీఖు కొంతమంది అంటున్నారు. ఈ మధ్య ఒకవైపు జనసేన పుంజుకుంటుంది, ఇప్పుడు టీడీపీ ఇవ్వటం వల్ల ప్రాధాన్యత క్రమం ఏంటి ఉత్తరాంధ్ర మీద పూర్తిగా కంప్లీట్గా కూటమి దృష్టి పెట్టింది అనుకోవాలి. మీరు అన్నట్టు 3 ప్రాంతాల్లో ఎక్కడ అరమరికలు లేకుండా ఒక ఈక్వేషన్స్తో వెళ్ళారు. అటు వైసీపీ నాయకులు అడగాల్సిన అవసరం లేదు సామాజిక న్యాయ విషయంలో. అన్ని లేయర్లు కూడా టాప్ టు బాటం ఎంతమంది ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారో అందరికి తెలిసిన అంశమే కాబట్టి దానికి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సమిష్టి దీంతో ముందుకెళ్తుంది కూటమి. ఎందుకంటే రాజ్యసభ సీటు ఖాళీ అయింది కాబట్టి బీజేపీ తీసుకుంటుంది. ఎమ్మెల్సీ రేస్లో బీజేపీ ఉండదు అనుకో. ఏం జరిగి ఉండొచ్చు లాస్ట్ మినిట్లో బీజేపీ ఎమ్మెల్సీ రేస్లోకి రావడానికి కారణం? అంటే ఒకటండి, బీజేపీ వాళ్ళు ప్లాను మోదీ గారు, అమిత్ షా గారు కూర్చుంటే ఏ రాష్ట్రం ఏంటి అనేది ఒక రోజు కూర్చుంటే చాలు, ఆ రాష్ట్రాన్ని రౌండ్ చేస్తారు. ఇప్పుడు 20 రాష్ట్రాల్లో మనం వెళ్ళిపోయింది, అప్రతిహాతంగా వెళ్తుంది. ఓకే, వాళ్ళకి కొరకరానికి పైగా ఉంది ఏంటంటే కేరళ, తమిళనాడు, కలకటా, ఇవన్నీ చూసుకుంటే ఈ కర్ణాటకలో కూడా ఇప్పుడు ఇస్తున్నారు. అంటే దక్షిణ భారతదేశం మీద పూర్తిగా దృష్టి పెట్టింది. ఒకవైపు విజయం దిశగా టీచర్స్ ఎమ్మెల్సీలో పట్టభద్రత దాంట్లో అటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు వ్యూహాత్మకంగా ఆశ చిగురించింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కూడా అన్ని సభల్లో ఒకళ్ళు ఉండాలి, ఉంటే కనుక మన వాణిని వినిపించే వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో అంతకుముందు కూడా ఎమ్మెల్సీ చేసి ఉన్నాడు కాబట్టి దాంట్లో కూడా పెద్దల సభలో బీజేపీ ఉండాలనే ఆలోచనతో వ్యూహాత్మకంగానే సోమవీర్రాజును పెట్టారని మనం అనుకోవాలి. అంటే ఒకటి, ఇప్పుడు రాజ్యసభలో సోమవీర్రాజు గారిని పంపిస్తారు అని అనుకున్నారు. అక్కడ ఆ రేస్ నుంచి తప్పించడంలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్సీగా కూర్చోబెట్టారు. అంటే రాజ్యసభ సీట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు కదా, అది బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ క్యాండిడేట్ ఎవరిని తీసుకొచ్చి ఎవరు కదట్లేదు, ఎవరు తీసుకుంటారు అనేది ఇప్పుడు చూడాలి. మనం ఇంకెవరైనా ఉత్తరాది నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం తీసుకుంటారేమో మనం చూడాలి. ఏదైనా కానీ బీజేపీ తన ఉనికి కోసం, తన రాష్ట్రాల్లో తన మిత్రపక్షాలన్న రాష్ట్రాలు తన ఉనికి కోసం అన్ని సభల్లో నాయకత్వం వహించే ఇది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం ఒక 3 పార్టీలు సమైక్యంగానే ముందుకెళ్తానని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది 5 ఎమ్మెల్సీల నియామకం విషయంలో, ఎంపిక విషయంలో కూటమి పార్టీలో ఒక సమన్వయాన్ని పాటించే దాని ప్రకారమే ఈ నిర్ణయం జరిగింది. పైగా శాసన మండలిలో కూడా 3 పార్టీలకి ఇక మీదట రిప్రజెంటేషన్. ఆల్రెడీ తెలుగుదేశం క్యాండిడేట్లు, జనసేన క్యాండిడేట్లు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి 3 పార్టీలకి శాసన మండలిలో కూడా రిప్రజెంటేషన్ వస్తుంది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశంగానే చూడాలి. సామాజిక న్యాయం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు జాగ్రత్త వహించారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.